అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు. ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఈ మీటింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అదంతా దేవుని కృపనే. అన్నిట్లలో ముఖ్యంగా అన్ని సమస్యలలో మనకు విజయం ఇస్తుంది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమేశ్వర్ ప్రార్థన చేస్తుంది. రవి బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, సర్వశక్తి గల దేవ, నీకే వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. కోట్ల కోట్ల దూతలందరూ నాన్న నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతిగానం చేయబడుచున్న మహాదేవ, నీకే వందనాలు తండ్రి. అయ్యా, నీది ఆకాశం, నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం నాయన. నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం ప్రభా. అయ్యా, నీ కృపా సింహాసనం వద్దకు చేరి ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు దిగండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. నీ ఆత్మ నడిపింపు దయచేయండి నా ప్రభా. అయ్యా నాయన, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభా, నీకే వందనాలు. వాక్యం చెప్పే వాళ్ళు కూడా మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు ఆయన. ప్రతి బిడ్డను కూడా నువ్వు దర్శించండి, మాట్లాడండి. నీ వాక్యం చేత బలపరచండి. ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టాలా ప్రభా. మీరు అక్కడికి మేము సిద్ధపడి ఉండాలా ప్రభా. బుద్ధిగల కన్నికల్లాగా ప్రభా మేము మెలకువతో ఉండాలా ప్రభా. సిద్ధపడి ఉండాలా తండ్రి. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లించుకున్న దేవా. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడునండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. దేవా, నీకే వందనాలు తండ్రి. గ్రూప్ల ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం స్వస్థపరచండి ప్రభా. విని వారికి రక్షణ, మారు మనసు దయచేయండి నాయన. ఇంకా ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు. జాయిన్ కావాల్సిన వాళ్ళు త్వరగా జాయిన్ అయ్యేటకు సాయం చేయండి. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి ప్రభా. నీ సేవలో ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకే వందనాలు యేసయ్య. ఈ ఆరాధన, ఈ ప్రార్థన మీటింగ్ అంతట్లో కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, మీరే మాతో తండ్రి, మీరే మాతో మాట్లాడమని తండ్రి, నీకు మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకు కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్, బ్రదర్స్ అందరూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సరే, మన మధ్యలో చక్ర బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, మీరు వాక్యం అందించండి. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కదా. చిన్న ప్రార్థన ప్రైజ్ లార్డ్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇంతకాలం ప్రభా మీ కాపుదలతో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభు. ఏదోనైనా మరొక సమయాన్ని మా జీవితానికి మీరు అనుగ్రహించారు. మీ పాద సన్నిధిని చేరి ప్రభా, ఏదోనైనా కొంత సమయాన్ని ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇదిగోనైనా ఇప్పటి వరకు అయ్యా ఇదిగోనైనా పాటల్లో, ప్రార్థనలో అయ్యా మీరుండి మహిమ పొందారని నమ్ముతున్నాం. వాక్యాన్ని అయ్యా మేము చెప్పుకోబోతుండగా అయ్యా మాతో మా మధ్యలో మీరు ఉండండి. అయ్యా ఎక్కడున్నో మా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, సొంత తలంపులు కాక అయ్యా మీ ఆత్మ నడిపింపు మీద ఆధారపడి ప్రభా అయ్యా ఇదిగోనైనా మేము మీ మాటను మా నోట్లను ఉంచుకోవడానికి మీకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామమును బట్టి మీ అందరికీ నా వందనాలు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. 17వ అధ్యాయంలో దీంట్లో మొత్తం సుమారు 5 భాగాలుగా ఈ 17వ అధ్యాయాన్ని విభజించడం మనం చూస్తాం. మొట్టమొదటిగా చూస్తే 1 నుంచి 4 వచనాల్లో పౌలు తెస్సలోనికలో ఏ విధంగా పరిచర్య చేస్తూ వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఒకసారి చదువుదాం. వారు అంపిపోలి, అపోల్లోనియా పట్టణాల మీదుగా వెళ్ళి తెస్సలోనికి వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తుయు ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారికి 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండేది. ఇక్కడ 3 విశ్రాంతి దినాలు, 3 ఆదివారాలు వీళ్లతో, ఈ సంఘంతో ఉండి పౌలు క్రీస్తు ఏ విధంగా శ్రమపడి మృతి పొందారు అనేటువంటి విషయాన్ని తర్కిస్తూ ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపితాన్ని, ఆయన శ్రమను, ఆయన తిరిగి లేపబట్టడానికి పునరుజ్జీవం గురించి ఇక్కడ పునరుజ్జీవం గురించి పునరుద్ధానం గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ 3 దినాలు అనేకులతో వాళ్ళు తర్కిస్తూ చాలా విస్తారంగా దాని మీద వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటూ వస్తే, వాళ్ళలో ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ఆయన చెప్పిన దానికి
ఒప్పుకొని ఆయన్ని వెంబడించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయనతో పాటు పౌలు, శీలలు కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను వాటన్నిటిని గమనించి అక్కడ ఉన్న సమయంలో కొంతమంది యూదులు ఆయన మీద మచ్చర పట్టం. ఎందుకంటే యూదుల మత ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే అవి పాత నిబంధన దగ్గర నుంచి నామకార్థమైనటువంటి వాటిగా, ఏదో అక్షరార్థంగా ఉన్నటువంటి వాటిగా ఉంటున్నాయి గాని, దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతులుగా యూదులు ఆచరించట్లేదు. ఎందుకు అననంటే వాళ్ళ విధి విధానాలన్నీ ఒక రకమైనటువంటి ఆహ్, దాన్ వాళ్ళ వాళ్ళ బోధలన్నీ ఒక విధానమైనటువంటివి. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన బోధించే విధానం అనేది మారిపోయింది. అంతకుముందు యూదులనేవాళ్ళు అందరికీ ఈ అవకాశం ఇచ్చేవాళ్ళు గాదు గానీ, వారు వాళ్ళలో ఏర్పరచుకున్నటువంటి యాజకులకు మాత్రమే వారు ఏం జేసేవారు అననంటే బోధించడానికి అవకాశం ఉండేది. వాళ్ళందరూ చెప్పింది వినేవారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం లేకుండా ఆ మొట్టమొదటి ఆదికాండానికి, నిర్గమకాండానికి, ఆ 5 ఖండాలకు లేదంటే ఫస్ట్ ఉన్నటువంటి ఆ 5 చాప్టర్స్‌కి బాగా ప్రాధాన్యత ఇచ్చి అంతటితోనే ఆగిపోయారు గానీ, నెక్స్ట్ లెవెల్‌లోకి యూదులు రాలేకపోయారు. వాళ్ళు ఏదైనా గాని వాళ్ళు బలిచ్చే విధానం గాని, వాళ్ళు ప్రార్థించే విధానం గాని, వాళ్ళు ఆచరించే విధానాలు గాని చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి యేసు ప్రభు వచ్చి ఎప్పుడైతే ఆయన నేర్పించుకుంటూ వచ్చారో, యేసు ప్రభు ఎప్పుడైతే కొన్ని విధి విధానాలను ఆయన కొత్తగా నూతనంగా బోధిస్తూ వచ్చారో, వాటిని చూసి యూదులే గానివ్వండి, పరిసయ్యులే గానివ్వండి, శాస్త్రులే గానివ్వండి, ఆ సద్దూకయ్యులే గానివ్వండి, కొంతమంది ఆయన మీద మచ్చర పట్టడం అనేది అక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి వరకు వచ్చిందనంటే యేసు ప్రభు మరణానంతరం శిష్యులు ఆ బోధను వారు బాగా అభ్యసించుకొని, వారు వంట పట్టించుకొని, ముఖ్యంగా ఈ శిష్యు దె దె ఈ పౌలు దాన్ని బాగా వంట పట్టించుకొని ప్రభు కోసం పరిచర్య విషయంలో ఎంతో తపన పట్టడం అనేది చూస్తాం. అదే విషయాలను ఆయన ఇక్కడ యేసు ప్రభు ఏ విధంగా మరణించారు, ఏ విధంగా ఆయన సమాధి చేయబడ్డారు, ఏ విధంగా ఆయన మరలా పునరుద్ధానం కలిగి పునరుద్ధానం కలిగి ఆయన మరలా నూతన జన్మని క మరలా ఆయన ఆ మరణాన్ని జయించి, మరణాన్ని ఓడించి హ్మ్, గెలవడం అనేది ఏ విధంగా జరిగిందనే విషయాలను తర్కిస్తూ వస్తే, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు దాన్ని చూసి వాళ్ళేం జేశారంటే వెంటబడటం, అది నిజమైన బోధేనని చెప్పి చేసుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు చాలా గనులంట ఈ స్త్రీలు. చెప్పింది ఊరుకుని చెప్తే విని దాన్ని వదిలేసేవారు కాదు. లేదంటే ఇదేదో కొంచెం బాగుందే, ఇదేదో కొంచెం కొత్తగా ఉందే, ఇదేదో చెప్తే నిజంగానే నమ్మశక్యంగా ఉందే అని అనుకోని ఆ భ్రమలో ఉండి ముందుకు వెళ్ళేవాళ్ళు కాదంట. వీళ్ళు లేఖనాలను క్షుణ్ణంగా పరిశోధించి చెప్పిన వాక్యాన్ని, చెప్పిన మాటలను దీంతో పోల్చుకొని ఇది నిజమా? కాదా? అని చెప్పి వాళ్ళలో వాళ్ళు తర్కించుకోవడమే గానివ్వండి, వాళ్ళల్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వటమే గానివ్వండి చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఒక బైబిల్‌ని ఆధారం చేసుకొని దీంట్లో ఉన్నది నిజమేనా? వాళ్ళు చెప్పింది కరెక్టేనా? అని చేసుకుంటూ బేరీజ్ చేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు అంత వైస్‌గా, అంత తెలివిగా ఉండేటువంటి వారు బెరియేవాళ్ళు. అట్లాంటి వాళ్ళేమైందంటే ఈ పౌలు చెప్పినటువంటి తెస్సలోనికల్లో పౌలు చేసినటువంటి పరిచర్యను వాళ్ళు ఆహ్, నమ్మి, విశ్వసించి వెంటబడటం చూస్తాం. ఆ తర్వాత అయితే యూదులు మచ్చరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యేసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. ఇక్కడ యాసోను అనగా ఏమని అన్నారు అనంటే స్వస్థపరచుట అని ఒక అర్థం కూడా వచ్చింది. వీళ్ళు ఈ యాసోను ఇంటి మీద పడి మీరు చేస్తున్న పనులేంటి? మీరు బోధించేటువంటి విధానం ఏంటి? మీరేదో చేస్తున్నారని చెప్పి ఈ చేసే పరిచర్య గానివ్వండి, క్రీస్తుని కొత్తగా పరిచయం చేస్తున్నారు. మన కైసారు
కాకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ కాకుండా వీళ్ళేదో కొత్త బోధన తీసుకొచ్చి చెప్తున్నారు. మనం నమ్మేటువంటి యూదుల సిద్ధాంతం కాకుండా వీరేదో నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొనొచ్చి జనంలో విపరీతంగా దీన్ని ప్రసిద్ధి చెందేటట్టుగా వీరు దాన్ని విస్తరిస్తున్నారు. దాని గురించి చెప్తున్నారు అని చెప్పి వీరి మీద పడి మచ్చన పడి వీరితో కొంతమందిని వీళ్ళతో పాటు అల్లరి మూకల్ని గొడవ చేసే వాళ్ళని కొంతమందినంట ఏర్పరచుకొని వారితో ఏం చేశారంటే యాసోను అనేటువంటి ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఏమంటున్నారంటే అక్కడ ఒక మాట అంటారు. ఏమంటారంటే 6వ వచనంలో లాస్ట్ చిట్ట చివరికి వచ్చేప్పటికి ఏమంటారంటే, అయితే వారు కనబడినందున యాసోను కొందరి సహోదరులను ఆ పట్టణంలో అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల్లక్రిందు చేసి వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకాన్ని తల్లక్రిందులు ఏ విధంగా భూలోకాన్ని తల్లక్రిందులు చేయగలము అంటే, ఇక్కడ ఈయన 3 రోజులు పరిచయం చేశాడు. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని. ఈ 3 విషయాల్ని, ఆయన జననం ప్రత్యేకమైందే, ఆయన మరణం కూడా ప్రత్యేకమైందే, పునరుద్ధానం కూడా ప్రత్యేకమైందే. ఆయనలా పుట్టుక ఎవరు పుట్టలేరు. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన పుట్టారు. ఒక కన్యక గర్భవతి అయ్యి ఒక బిడ్డను కని ఆయన కన్నే విషయంలో కూడా, ఆయనకి జన్మనిచ్చే విషయంలో కూడా ఎవరు కూడా వాళ్ళని కనీసం వారికి చిన్న స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి దారుణమైనటువంటి ఆ చలిలో, దారుణమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన పుట్టుక ఒక గొప్పగా ఉంది. చాలా గొప్పగా ఉంది. ఉదయం ఎక్కడో ఒక పాట విన్నాను. పువ్వు పుట్టినప్పుడు తన ఆ పువ్వు పరిమళిస్తుందంట. ఆ పువ్వు పుడతానే ఆ పువ్వు పరిమళిస్తుందంట. అట్లాగే క్రీస్తు పుడతానే ఈ లోకానికి వెలుగునిచ్చారంట. క్రీస్తు పుడతానే వెలుగునిచ్చారంట. ఆయన పుట్టినప్పుడు ఒక తార అక్కడికి ఏమైందంటే మార్గాన్ని చూపించింది. అంతకుముందు ఎంతో మంది పుట్టారు. అంతకుముందు ఎంతో మంది రాజులయ్యారు, ఎంతో మంది గనులయ్యారు, ఎంతో మంది జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలుగా గొప్ప గొప్ప రాజ్యాలలో పనిచేసినటువంటి గొప్ప తెలివితేటలుగా ఉన్నవాళ్ళు పుట్టారు కానీ ఇలాంటి సైన్యం ఎక్కడ, ఇలాంటి సూచక క్రియ ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆయన పుట్టుక అనేది ప్రత్యేకమైంది. తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి వచ్చేపాటికి ఏమైతుందంటే ఆయన మరణించిన విధానం కూడా ప్రత్యేకమైందే. ఆయన్ని ఎంతగానో శ్రమ పెట్టారు, ఎంతగానో బాధించారు, ఎంతగానో ఆయన్ని మరణానికి ఎంత శ్రమను ఆయనకి ఇచ్చి ఆ శ్రమ ద్వారా మరణాన్ని ఇచ్చేశారు. చనిపోయి ఉంటారని చెప్పి తీసుకొని ఎవరు తీసుకెళ్ళకోకుండా ఆ చనిపోయిన తర్వాత ఆ బాడీకి కాపలాగా ఒక సీలేసి కాపలాదారులను పెడితే ఆ రాయంట అట్లా దొర్లిపోయి ఆయన సజీవంగా బయటికి రావడం చూస్తాం. ఇంతకుముందు ఎంతో మంది చనిపోయి ఉంటారు భూమి పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు వరకు. కానీ ఒక్కరన్నా లేచిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఎక్కడన్నా లిఖించబడిందా అంటే ఎక్కడా లేదు. అంతకుముందు ఎవరు. అందుకే ఆయన పుట్టుక యుగానికి ఒక గొప్ప సూచిక అయింది. ఆయన మరణం అనేది ఒక గొప్ప సూచిక అయింది. అందుకే ఏమంటారంటే క్రీస్తుకి శకం, క్రీస్తుకి పూర్వం అనేటువంటి మాటను అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఒక కాలాన్ని విభజించడానికి ఒక మూలం అయింది. అందుకే దీన్ని ఏమన్నారంటే క్రీస్తుకి ఆ విషయాలన్నీ ఆయన ఎలా చనిపోయారు, ఆయన్ని ఎలా శ్రమ పెట్టారు, ఆయన్ని ఎలా బాధించారు అనే విషయాలను 3 రోజులు అంటే 3 దినాలు 3 విశ్రాంతి దినాలు 3 విశ్రాంతి దినాలు 3 వారాల పాటు ఆ సంఘానికి వివరించినప్పుడు వారు అంతగా ధ్యానం చేశారన్నమాట. చేసినప్పుడు వెంబడించబడ్డారు. అలాంటి పరిచర్య పౌలు చేసినప్పుడు భూమి తలకిందులైంది. అంతేకాదు కానీ పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడ ఆయన పరిచర్యను చేసినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మేడ మీద వాడు ఒక చిన్న సమూహంగా కూడుకున్నా సరే గొప్ప గొప్ప సంగతులు జరిగినాయి. చాలా గొప్ప సంగతులు జరిగినాయి. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపబట్టం చూస్తాం. ఆయన ప్రసంగిస్తా ఉంటే ఒక చిన్నవాడు ఆ కిటికీలో ఉండి నిద్రలో జారిపడి కిందకి పడిపోయి చనిపోతే వెంటనే వచ్చి లేపటం చూస్తాం. అలా ఎన్నో 1 కాదు 2 కాదు కానీ
పౌలు మినిస్ట్రీలో, పౌలు పరిచర్యలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప సంగతులను చెప్పటమే కాకుండా జనులకు కనపరిచాడు ఆయన. ఆ కనపరిచే క్రమంలో ఆయన ఎంత ప్రయాసపడ్డారో, ఆయన ఎంత ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డారో, ఆయన మీద ఎంత ఆ అభిషేకాన్ని తెచ్చుకున్నారో కదా! అది సాధారణంగా వచ్చేది కాదు. ఎందుకు అనంటే ఒకవైపు ఆహ్, ఎ ప్రతి మినిస్ట్రీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపకంగా మనకు సవాళ్ళు లేదంటే కొన్ని రకాల శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. ఈయన మినిస్ట్రీలో ఎంతో పక్క నుంచి ఘనంగా గొప్పగా జరిగించబడితే ఇక్కడ ఏమైంది అనంటే ఇదిగోండి ఈ యూదుల ద్వారా ఈయన ఈయన ఇప్పుడు ఇక్కడ మాట పడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆయన్ని వాళ్ళు తృణీకరించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఈయన ఏదో చేస్తున్నాడని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేటువంటి సందర్భం కూడా వస్తది. పౌలు 16వ వచనం దగ్గర నుంచి చూస్తే పౌలు ఏథెన్స్‌లో వారి కోసం కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధులలోనూ తాను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఆ విగ్రహారాధన, ఆ పరిస్థితులు, ఏథెన్స్‌లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి పనులను చూసి ఆయన బహుగా దుఃఖపడి, కలత చెంది ఏం చేశారనంటే దాన్ని ఏం చేయగలరు అనంటే ఒక విధానంలో ఒక సిస్టమాటిక్‌గా, ఒక స్ట్రాటజికల్‌గా ఆయన కొన్ని వ్యూహాలతో కూడినటువంటి పరిచర్యను చేసుకుంటూ వస్తాడు. ఆ క్రమంలో ఇక్కడ ఏమవుతుంది అనంటే వారిని చూసినప్పుడు వచ్చి బాహాటంగా వారిని ఎదురుగా నువ్వు చేసేది పొరపాటు, నువ్వు చేసేది తప్పు అననంటే ఎవరు ఒప్పుకోరు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా మీరు ఆరాధించేది మంచిది కాదు. మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. అది సరైన మార్గం కాదు. అది విధానం కాదు అని చెప్తే వారు ఎవరు కూడా అంగీకరించరు దాన్ని. ఒప్పుకోరు దాన్ని. ఎందుకు అననంటే వారు ఎంతో కాలం నుంచి భ్రమలో ఉన్నారు గాబట్టి. అదే కాదు కొన్ని బైబిల్ ప్రకారం కొన్ని మనం బాహాటంగా కొన్ని సంఘాలతో కూడా చర్చించలేము ఈ రోజుకి కూడా. కొన్ని విషయాల్లో. ముఖ్యంగా దశభాగాల విషయాల్లో గానివ్వండి, లేదంటే వాళ్ళ డాక్ట్రిన్ విషయంలో గానివ్వండి, లేదంటే ఆహ్, పా పా ఫాల్స్ ప్రీచింగ్ అనేది ఇప్పటికే ఎప్పుడో నుంచో అది చాప కింద నీరులాగా విస్తరించి, అదే నిజం అనుకోని ఉండేటువంటి అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తా ఉంటాం. అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తా ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఉన్నది ఉన్నట్టు గనక బోధిస్తే రెండోసారి సంఘాల్లోకి ఎంట్రీ కూడా ఉండదు. ఒప్పుకోరు. వాళ్ళు వాటిని యాక్సెప్ట్ జేయరు. అట్లా కొన్నిటి విషయాల్లో కాంట్రోవర్షియల్ టాపిక్స్‌ని ఎత్తకుండా ఉండడమే మంచిదిలే అని చెప్పి వాటి జోలికి పోకుండా మనం ఏం చేస్తామంటే మంచిగా, చక్కగా ఏదైతే ఉంటదో దాన్నే వివరించడానికి లేదా దాన్ని ఎక్కువగా ధ్యానించడానికి ఇష్టపడతాం గానీ, వాటిని టచ్ చేయడానికి ఇష్టపడం. ఎందుకు అనంటే జనం ఒప్పుకోరు గాబట్టి. అలాగే ఇక్కడ గూడా ఏమైంది అనంటే ఆళ్ళు విగ్రహారాధనతో నిండి ఉన్నప్పుడు భయంకరంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని చూసి చాలా బాధపడి ఏం చేసిండు మొట్టమొదటి స్టెప్‌గా ఏం చేశాడు అనంటే వాళ్ళతో 1-1 అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. వాళ్ళు సంత వీధుల్లో ఉన్నారా? వాళ్ళెక్కడైనా ఆహ్, ఎక్కడైనా పట్టణాల్లో ఉన్నారా? ఇంకెక్కడన్నా కనిపించినప్పుడు వాళ్ళతో కొంతమందితో ఏం చేస్తా ఉన్నారంటే ఆయన డిస్కషన్స్ చేస్తూ, తర్కిస్తూ వచ్చారు. అట్లా వచ్చిన క్రమంలో కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకొనిన వారితోనూ తర్కించుచూ వచ్చారు. ఎక్కడ ఏదైనా సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు గాని, లేదంటే ఎక్కడైనా సంత వీధుల్లో ఉన్నప్పుడు గాని, వ్యక్తిగతంగా ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు గానివ్వండి, ఆయన ఏం చేస్తూ వచ్చారు అనంటే, ఆయన ఆ విషయాలన్నిటి గురించి తర్కిస్తూ వచ్చారు. వాటి గురించి వివరిస్తూ వచ్చారు. వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ వచ్చి వారిని ఆహ్, హ్మ్, మానసికంగా, మెంటల్‌గా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళేమనుకుంటున్నారనంటే, ఈయన బోధిస్తూ, తర్కిస్తూ వస్తున్నాడు గానీ, కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనేది. అతడు యేసుని గూర్చియు, పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
అన్ని దేవతలను ప్రచురించుకున్నారని కొంతమంది చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్న వాళ్ళలో నిజంగా క్రీస్తుని ఎరగని వారా? లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి వారా? కాదు గాని దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ యూదులే వాళ్ళు కాకుండా వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి ఆయన అప్పటికి మరణించినప్పటికీ, ఆయన శ్రమ పొందినప్పటికీ, తిరిగి లేపబడినప్పటికీ ఆయన్ని ఇంకా ఆహ్, ఆహ్, అంగీకరించలేనటువంటి మనసు. అందుకని ఏమంటారంటే ఇడు ఇతను ఈ వదరబోతు ఏం చేస్తున్నాడు అనంటే క్రీస్తుని పరిచయం చేస్తా ఉన్నాడు. ఒక అన్య మతాన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. మనకంటూ ఒక మతం ఉంది. మనకంటూ ఒక కొన్ని కట్టడాలున్నాయి. మతపరమైన సిద్ధాంతాలున్నాయి. అవి కాకుండా వీరు ఈ సిద్ధాంతాలను గనుక బోధిస్తే మనల్ని జనం లెక్క చేయరు అనేటువంటి మనసుతో వీళ్ళు ఉన్నారు. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని ఆరేయపొగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవున వినిపించుచున్నావు గనుక వీటి భావమేమి? మేము తెలుసుకోగోరుచున్నామని చెప్పిరి. ఏదో కొత్త సంగతులు ఏదో చెప్తున్నావంట గదా! ఏదో కొత్త కొత్త విషయాలు ఏదో చెప్తున్నావంట గదా! మాకు తెలియనియ్యి, నువ్వు మాత్రమే చెప్పగలిగినయి చెప్తున్నావు గదా! అవేంటి మాకు కూడా చెప్పు. ఆల్రెడీ మా చెవిన పడ్డాయి. ఇంకా మేము వాటి గురించి వివరణగా తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి వ్యంగ్యంతో కూడినటువంటి లేదంటే వ్యంగ్యంతో, హాస్యంతో కూడుకున్నటువంటి మాటలను కొంచెం ఆయన్ని నిరుత్సాహపరిచేటువంటి మాటలను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏథెన్స్ వారిలో అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును మాత్రమే తాము కాలము గడుపుచున్న వారు. ఏదో కొత్త తెలుసుకుందాం ఆలోచనతో అలాంటి విషయాలను తెలుసుకోవాలని ఆయన మీద ఏదో అనాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అనంటే ఒక స్ట్రాటజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వాస్తవంగా మనవాడు కూడా కొన్ని సందర్భాల్లో చేసేటువంటి పొరపాట్లు ఏంటి అనంటే ఎవరైతే బాహాటంగా వ్యతిరేకిస్తారో వారి దగ్గరికెళ్ళి వీళ్ళు కూడా కొంచెం గొడవ పడేటువంటి మార్గంలో కొన్నిసార్లు అది కాంట్రవర్సీ‌లకెళ్ళే విధంగా కొన్నిసార్లు ప్రకటిస్తూ వస్తారు. ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో అన్యులైన వారు, తెలుసుకోలేనటువంటి దేవుడిని ఎరగని వారు, వాళ్ళు చేస్తున్నదే నిజం అనుకున్న వాళ్ళు కొట్టిన సందర్భాలున్నాయి, తిట్టిన సందర్భాలున్నాయి, వెంటబడినటువంటి సందర్భాలున్నాయి. వాటన్నిటిని సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనకు తెలిసిన చోట్ల చూస్తానే ఉన్నాం. కొన్ని సోషల్ మీడియాలో కనపడే కొన్నైతే సోషల్ మీడియాలో కనపడకోకుండా ఎన్నో రకాలైన శ్రమను అనుభవించినటువంటి వారు, మరణం వరకు వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో జనాలందరిని పిలిపించి వాళ్ళందరి చుట్టూతా నుంచొని ఒక ప్రతిజ్ఞ చేయించారు ఈ మధ్య కాలంలో. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటి అనంటే మేము ఖచ్చితంగా హిందువులుగానే ఉంటాము. ఆహ్, ఈ భారతదేశంలో ఏ మతం అయితే ఉందో ఆ మతాన్ని మేము అనుసరిస్తాము అని అట్లా అనుసరించకపోతే ఉండలేము అని. ఒకవేళ బలవంతాన ఒప్పుకోకపోతే అక్కడే కొట్టిన వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళున్నారు. వాళ్ళు శ్రమను అనుభవించుకున్న వాళ్ళున్నారు. అంటే ఖచ్చితంగా శ్రమల గుండా పోవాల్సిందే మనం. శ్రమను అనుభవించాల్సిందే. కానీ ఆ శ్రమ ఏ శ్రమ అనేనంటే దేవుణ్ణి కలిగి దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమని అనుభవించటం మంచిదే. అయితే ఇక్కడ చాలా వ్యూహంగా పౌలు చెప్తూ వస్తాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా నిజమేను నేను చూసింది ఏమీ లేదు. మీరు భక్తి విషయంలో బహు భయంకరమైనటువంటి భక్తి కలిగిన వారు, మంచిగా ఆరాధించేవాళ్ళు. మీలాంటి వాళ్ళు నేనెక్కడ చూడలేదు. కానీ నాకొకటి తోచున్నది. అదేంటి అనంటే ఏమంటాడంటే పౌలు అరే అరియోపగు మధ్య నిలిచి చెప్పున్నదేమనగా, ఏదెన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చూడండి, అన్ని విషయాల్లో మీరు బాగా భక్తి కలిగిన వారు. ప్రతి విషయంలో, ఒక చిన్న విషయంలో, పెద్ద విషయంలో అది ఇది అని కాదు. మీరు ఏ విషయంలోనైనా మంచి భక్తి కలిగినటువంటి వారే. కానీ అది మీరు తినే విషయంలో, బయటికి వెళ్ళే విషయంలో, మళ్ళీ లోపలికొచ్చే విషయంలో,
మీరు బయట ప్రయాణం చేసే విషయంలో ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ భక్తిని కనపరిచే విధంగా మీ ప్రవర్తన అంతా ఉంటది. అది ఎదుటివాడు చూసి అయ్యో వీళ్ళెంత భక్తిపరులో, వీళ్ళెంత భక్తి కలిగిన వారో అని తెలుసుకునే విధంగా మీ ప్రవర్తన అంతా ఉంటది. మీరు నిజంగానే అంత భక్తిపరులే, భక్తి కలిగిన వారే. అయితే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. అయ్యా మీరు నాకు బలిపీఠం కనిపించింది. మీరంతా బలులు అర్పిస్తున్నారు కదా! మీరు మంచి భక్తిపరులు గదా! నేను అట్లా వెళ్తా ఉంటే ఆ విగ్రహాల దగ్గర నాకేం కనిపించిందంటే బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం మీద కింద ఇట్లా రాసిపెట్టుంది. అదేంటి అనేనంటే తెలియని దానికి అని రాసిపెట్టున్నది. అంటే మీరు చేసేటువంటి భక్తి, మీరు చేసేటువంటి ప్రార్థన, మీకున్నటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియని దానికని అక్కడ రాసిపెట్టుంది అని నేనన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే అటువంటివాళ్ళే. మనం కూడా ఏంటి అనేనంటే కొన్ని సందర్భాల్లో మనం బాహాటంగా వాళ్ళని వ్యతిరేకించలేము. మీరు చేసేది తప్పు అని చెప్పలేము. ఎవరికీ చెప్పలేము. కాబట్టి వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేనంటే, ఇదిగోండి ఈ మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ మార్గం ద్వారా వెళితేనే వాళ్ళు చెప్పగలరు. ఫస్ట్ రీజన్స్ చెప్పాలి. కొన్ని కొన్ని రకాలైనటువంటి కారణాలు చెప్పాలి. ఆలోచిస్తే వాస్తవంగా మరి ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, ఆదికాండంలో ఆదికాండంలో చూస్తే ఆదికాండం ఆ 3వ అధ్యాయంలో ఏమని ఉంటది అనేనంటే అవ్వ దగ్గరకొచ్చినప్పుడు ఆ సర్పము కుయుక్తితో ప్రవర్తించి ఏం చెప్తుంది అనేనంటే, "ఈ పండ్లు తినిన దినమున నిశ్చయముగా మీరు బ్రతుకుతారు. మీ కన్నులు తెరవబడతాయి. తర్వాత మీరు దేవతా రూపాన్ని కలిగి ఉంటారు" అని చెప్పినప్పుడు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నా గూడా, దేవుడు ఈ పళ్ళు తినొద్దన్నాడు గదా అనంటే, అవునా? అయితే ఈ పళ్ళు తినిన దినమున మీరు చావనే చావరు. మరి దేవుడేమో ఈ పళ్ళు తిన్న రోజున మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్పాడు గదా అనంటే, అవును ఈ పళ్ళు తినిన దినమున మీరు చావనే చావరు. మీకన్ని విషయాలు తెలుస్తాయి. మీ కళ్ళు తెరవబడతాయి. అంటే అప్పటిదాకా మూసుకొని పోయినియి అనే విషయాన్ని వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. అమ్మో! అవునా? కళ్ళు తెరవబడతాయా? అంటే లాజికల్‌గా ఎప్పుడైతే ఎళ్తారో తెలియకుండానే బుట్టలో పడ్డట్టు. అయితే ఇక్కడ లాజికల్‌గా పోయేదేం లేదు గానీ, సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా ఇచ్చేయాల. యేసు ప్రభు దగ్గర కూడా ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఆయన దగ్గరకొచ్చి, "ఇదిగో నిన్ను గూర్చి దేవదూతలకి నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడు గదా! ఇక్కడి నుంచి దూకు. నువ్వు ఆకలిగా ఉన్నావు గదా! ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఇదిగో నాకు సాగిలపడు ఇవంతా నీకిస్తాను" అని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు, దేవుడు వాక్యంతోనే బుద్ధి చెప్పినప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తాం. ఇవి ఏంటి అనేదంటే మనకు నేర్పిస్తున్నాయి. ఎప్పుడైనా మనకి అపవాది గాని, అపవాది సంబంధికులను గాని, లేకపోతే వేరే ఇంకెవరినన్నా గాని మన మార్గంలోకి తీసుకొచ్చుకోవాలి అనేనంటే వారితో తర్కించాలి అనంటే ఏ విధంగా తర్కించగలం? ఏ విధంగా వారిని మన మార్గంలోకి ఆహ్వానించగలం అనేనంటే ఒక్కటే ఒక మార్గం. అది ఏంటి అనేనంటే ఆ విధానాలు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. వారు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్ముతున్న దానిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని వారికి ఎత్తి చూపించి, దాని ప్రకారం వారిని సరిచేసుకుంటూ, సవరించుకుంటూ తీసుకొని రావాలి. ఇక్కడ పౌలు అదే పని చేశారు. ఆయన ఏం చేశారు అనంటే, మీరు మంచిగా భక్తి కలిగిన వారే. మీరు మంచిగా అన్ని విషయాల్లో భక్తి కలిగిన వారే. కానీ నేను మీ ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు, ఆ విగ్రహాలను చూస్తూ వెళ్ళినప్పుడు, ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి బలిపీఠాలు నాకు కనిపించినియి. ఆ బలిపీఠాల మీద మీరు ఏవైతే బలులు అర్పిస్తున్నారో, ఆ బలులు కింద రాసిపెట్టి ఉంది. ఏమని ఉందంటే, తెలియని దానికి అని. మీరు తెలిసిన దానికి మీ బలులు మీరు అర్పిస్తే అది ప్రయోజనకరం మీకు. అది మీకు శ్రేయస్కరం. దానివల్ల మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. తెలియని దానికి ఇస్తానంటే దేనికిస్తున్నట్టు? అది మీకు తెలీదు గదా! అనేటువంటి విషయాన్ని వారితో పౌలు చెప్తున్నాడు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దేనిని నేను మీకు
ప్రచురించుచున్నాను. దానినే మీకు నేను ప్రచురించుచున్నాను. మీరు తెలియని దానికి చేస్తున్నారు కదా! మిమ్మల్ని చూసినప్పుడు మీరు తెలియని దేవునికి ఎవరికో మీరు భక్తి ఆ బలులన్నీ ఇస్తా ఉంటే, మీరు తెలియని దానికి ఇస్తా ఉన్నారు. కానీ అదే భక్తిని, అదే విధి విధానాన్ని మీరు తెలిసిన దానికి, తెలిసిన దేవునికి మీరు అర్పిస్తే దానివల్ల ప్రయోజనం ఉంటది. దాని గురించి నేను చెప్తున్నాను వినండి అని చెప్పి పౌలు వారికి చెప్తున్నారు. ఆయన మార్గంలో తీసుకొచ్చుకుంటున్నారు. ఆయన మెల్లిగా వాళ్ళకి ఆ వాస్తవాలను బయలుపరుస్తూ, తెలియజేస్తూ వారికి వారు చేసినటువంటి పొరపాటును వారిని సరిచేసుకోవడానికి ఒక అవకాశాన్ని పౌలు వాళ్ళకి కల్పిస్తా ఉన్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే. ఆకాశమునకు భూమికిని ప్రభువైయున్నందున హస్తకృత్యములైనటువంటి ఆలయంలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మీరేం చేస్తారంటే ఆ చేతులతో మీరు నిర్మించుకొని, ఆ చేతులతో మీరేదో చేస్తున్నారు. చేతులతో చేస్తే చేతులతో ఇచ్చేటువంటి పువ్వులే గానివ్వండి, చేతులతో ఇచ్చేటువంటి బలే గానివ్వండి, చేతులతో చేసేటువంటి ఆ తంతు ఏదైతే ఉందో, ఆ తతంగం ఏమైతే ఉందో అవన్నీ కాదు గాని, మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే అది మీరు మనసుతో చేయాల్సిన పని. మీరేదో తీసుకొచ్చి ఇచ్చి, మీరేదో తీసుకొనొచ్చి ఒక పశువునో, లేదంటే ఒక పావురాన్నో, లేకపోతే ఏదైనా ఒక పెట్టనో, దేన్నో తీసుకొనొచ్చి అక్కడ మీరు బలిగా ఇస్తే, అది మీరు తెలియని దేవునికి ఇస్తున్నారు. తెలిసిన దేవుడైతే అవి కాదు గాని, ఆయన మనకు ఊపిరి, జీవం ఆయనే అయ్యున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఆయన వల్లే కలుగుతుంది. ఈ భూమి మొట్టమొదటి దగ్గర నుంచి ఇప్పటి వరకు జగత్తు పునాది దగ్గర నుంచి జగత్తు అందలి సమస్తంలో నిర్మించిన దేవుడు తానే. ఆకాశాన్ని గాని, భూమిని గాని ప్రభువే ఉన్నాడు ఆయన. ఆయన ఒక్కడే. ఇంకా వేరొకళ్ళు ఇంకెవరు లేరు అనేటువంటి విషయాన్ని, వివరాన్ని అక్కడున్నటువంటి ఆ విగ్రహారాధికులకు పౌలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆ విధానంలో చెప్తూ వాళ్ళందరినీ దేవుని దగ్గరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పౌలు చేస్తా ఉన్నాడు. ఆ విషయాలన్నీ కింద వరకు అవన్నీ చెప్పబడుతూ వచ్చినాయి. ఈరోజు నిజమే, ఆ రోజు ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించి, దాన్ని ఘనపరిచి, అదే యథార్థం అనుకొని ఉన్నటువంటి వారున్నారు. కానీ ఈరోజు అది శరీర సంబంధమైనటువంటి విగ్రహారాధన ఆ రోజు చేశారు గానీ, ఇయాల దాన్ని తీసుకొచ్చుకొని ఆత్మీయ దశలో ఆత్మీయంగా ఆ మనసులో ఉన్నటువంటి విగ్రహాలను వదిలించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు ఈరోజు ఉన్నారు. క్రైస్తవులే కాదు గానీ క్రైస్తవేతరులు. ప్రతి ఒక్క మనిషిలో ఒక రహస్యంగా ఉన్నటువంటి ఒక పాపము చేసేటువంటి లక్షణం ఏదో ఒకటి ఉంటది ప్రతి మనిషిలో. అది చిన్న అబద్ధమే కావచ్చు, చిన్న మోసమే కావచ్చు, చిన్న కుయుక్తితో ఉన్నటువంటి పనే కావచ్చు. లేదంటే ఇంకా దేవునికి వ్యతిరేకమైంది ఏదో ఒక ఆయస్కరమైంది ఉండుండొచ్చు. కళ్ళకు కనపడిన దాన్ని చూసే పౌలు ఆ రోజు వ్యాకులపడి పౌలు దాన్ని చూసి ఎంతో ఆయన నొచ్చుకొని బాధపడి, ఏంటి ప్రజలు ఇట్లా ఉన్నారు, పాడైపోయే పరిస్థితిలో ఉన్నారని అనుకుంటే, ఆత్మీయ దశలో ఈరోజు దేవుడు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను చూసి ఆయన కూడా చింతించేవాడిలాగా ఉన్నాడు. ఎందుకు అనంటే రక్షణ అనేది ఉచితంగా రాలేదు ఎవరికీ. అదేదో ఊరికినే డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేటువంటి మంచినీళ్ళు లాంటిది కాదు. మన సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడ్డ వారివి. అంటే మనము అనంటే ఇక్కడ రక్షించబడిన వారే కాదు గానీ, రక్షించబడని వారికి కూడా దేవుడు తన రక్తాన్ని కార్చి, ఆయన రక్తం ద్వారా ఎవరైతే ఆ పాపాన్ని విమోచించుకుంటారో, ఆ పాపాన్ని కడుగుకుంటారో వారి కోసం కూడా. అయితే మన జీవితాల్లో ఏమన్నా విగ్రహాలున్నాయా? ఒకవేళ లేకుండా ఉండుండొచ్చు. కానీ ఎదుటివారి జీవితాల్లో ఒక విగ్రహం ఉంటుంది. అది ఏంటి అనంటే ఆ పాపం అనే విగ్రహం. లేదంటే పాప సంబంధమైనటువంటి విగ్రహాలు ఏవో కొన్ని ఉంటాయి. వాటిని ఈరోజు పౌలు ఎలాంటి మినిస్ట్రీని నడిపిస్తా ఉన్నాడో, పౌలు ఎలాంటి పరిచర్యల నుంచి తీసుకెళ్తా ఉన్నాడో ఆయన చూసినప్పుడు వారి జీవితాల్లో నుంచి ఆ విగ్రహాలను తీసివేయడానికి, వారిని
ఒక మెయిన్ స్ట్రీమ్ లోకి, ఒక మంచి మార్గంలో తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో, వారిని వారిని నొచ్చుకునే విధంగా ప్రవర్తించక, వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ, వాళ్ళు చాలా కోపంగా ఉన్నప్పటికీ, ఏంటి ఏదో చెప్తుంటా కొత్త కొత్త సంగతులు నేను అడిగినప్పటికీ, ఆయన్ని ఆయన ఆయన మీదకి దాడి చేసినప్పటికీ, కొంతమంది పోకిరి వాళ్ళని తీసుకొని పోయి, కొంతమంది అల్లరితో కూడుకున్నటువంటి వారిని తీసుకొని పోయి, టీమ్స్ గా ఏర్పడి పోయి ఆయన మీద గొడవ పడుతున్న, ఆయనకి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో అతని దగ్గర కూడా పోయి గొడవ పడతా ఉన్నా, వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితులు ఉన్నా, ఆయన్ని ఎక్కడా కూడా మరి తెలవకోకుండా, ఆయన వారిలో ఉన్నటువంటి ఆ లోపాలు, అయ్యా మీరు చేస్తున్నారు నిజమే, మీ భక్తి మంచిదే, మీరు చాలా భక్తి కలిగిన వారు, కానీ ఈ భక్తి తెలియని దేవునికి మీరు చేస్తా ఉన్నారు. నాకు అక్కడ కనిపించింది ఈ విషయం. ఆ విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నా. కానీ తెలిసిన దేవుడైతే ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన వాడు, జగత్ పునాది దగ్గర నుంచి ఉన్నటువంటి వాడు. ఆయన ఆయన ఈరోజు ఊపిరి మనకి ఇచ్చేటువంటి వాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన కాకుండా ఇంకెవరూ లేరు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను అనేకుల జీవితాల్లో విగ్రహాలు ఉన్నటువంటి వారి దగ్గరికెళ్ళి మనం కూడా చెప్పాలి. మనం కూడా ప్రకటించాలి. వారి స్థితిని చూసి వేదన చెందేవారిలాగా, దుఃఖపడేవారిలాగా, వారి గురించి ప్రార్థించేవారిలాగా, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ వేదనకరమైనటువంటి ఆ పరిస్థితులను దూరపరిచి, ఇదిగో ఆయన ఆయన్ని మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో, ఆయన ఎప్పుడైతే వాళ్ళ జీవితాలకు అనుసంధానం చేస్తామో, వాళ్ళని దేవుడు ఒప్పుకునే విధంగా మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో, ఆ పరిచర్యలో, ఆ మినిస్ట్రీలో పౌలు కొనసాగించిన దాన్ని మనం కూడా కొనసాగించే వారిలాగా ఉంటాం. పౌలు అంతగా ప్రయాసపడ్డాడు. ముఖ్యంగా ఎక్కడా లేని ఆ పరిచర్య, ఎక్కడ జరగనంత పరిచర్య మొత్తం ఈ అపోస్తల కార్యం ద్వారానే అసలు ఏ విధమైనటువంటి పరిచర్య చేయాలి, ఎలాంటి పరిచర్య చేయటం వల్ల మరి మనం దేవుణ్ణి అందరికీ పరిచయం చేయగలం. ఎందుకంటే అక్కడ చాలా విషయాలు చూస్తూ ఉంటాం. పౌల్ మినిస్ట్రీలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పౌల్ మినిస్ట్రీలో స్వస్థపరచబడిన వారు ఉన్నారు. పౌల్ మినిస్ట్రీలో చనిపోయి తిరిగి లేపబడ్డ వారు ఉన్నారు. ఆయన వెంబడించిన వారు ఉన్నారు. ఆయన వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు. ఆయన శ్రమ పొందిన విషయాలు, ఆయన పరిచర్యలో ఎక్కడా కూడా కొద్దిగా కూడా సుఖపడినట్లేదు. ఆయన చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో కనీసం ఆయన భోజనం చేసినా కూడా పని చేయకుండా మీ ఇంటర్ నేను భోజనం కూడా చేయలేదంటాడు. అనేక విషయాలు ఆయన నేర్పిస్తూ వచ్చాడు. కానీ ఒక యాజకులుగా, లేదంటే ఒక విశ్వాసులుగా, ఒక స్వార్థికులుగా, లేదంటే ఒక దేవుని వెంబడించేటువంటి యవన బిడ్డలుగా పౌలును చూసి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను, ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలను, ముఖ్యంగా పరిచర్యలో మనం కనుక పొందుకోకపోతే, మనం అనేకులకి మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే అదేమవుతుంది అని ఏంటంటే, కనీసం ఆ పేరెంట్స్ లాగా అదిగో అక్కడ ఉన్నటువంటి వాటిలాగా కూడా ఏ కాడికి మనకు మనం బోధించుకొని మనం బాగా జరిగింది, బాగా చెప్పుకున్నారు, అంతా బాగుంది అని అనుకుంటాం కానీ, అది మనకు మాత్రమే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ పౌలు పరిచర్యను, ఈ అపోస్తుల పరిచర్యను ఎప్పుడైతే సంఘాల్లోకి, చిన్న చిన్న గ్రూపుల్లోకి, చిన్న చిన్న గ్యాదరింగ్స్ లోకి మనం ఇంట్రడ్యూస్ చేసి ఆ పరిచర్య విధానాన్ని మనం మార్చుకుంటే వెళ్ళకపోతే ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన క్రైస్తవ జీవితాలను మార్చలేము. ఆ మతపరమైన క్రైస్తవ జీవితాలు ఆ రోజుల్లో యూదులు ఏ విధంగా వారి ఆచారాలను బట్టి, వీళ్ళు చేసేటువంటి పద్ధతులు, వీరు చేసేటువంటి ప్రార్థన విధానాలు, వీరు చేస్తున్నటువంటి పనులు అన్ని భూమిని తల్లక్రిందులు చేశారు. వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారు అనే గొప్ప గొప్ప సంగతులను తెలిసి కూడా ఈరోజు స్వీకరించలేని పరిస్థితుల్లో ఆ యూదులు ఎట్లా ఉన్నారో ఈరోజు మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారు అట్లాగే ఉన్నారు. ఆ విధంగానే ఉన్నారు. వాళ్ళందరికీ ఇదిగోండి ఆ విమోచన, ఆ రక్షణ అందాలి అనంటే, ఆ యేసు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధానాల్లో వారు పారిభాగం పొందాలి అనంటే, ఆ రోజు వీళ్ళకి అప్పగింపబడినటువంటి ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో, అపోస్తుల కార్యాలు, లేదంటే ఈ మినిస్ట్రీ అపోస్తుల బోధ, వాడు చేసినటువంటి కార్యాలు మన మినిస్ట్రీల్లో లేకపోతే అది ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా
ఒకేసారి మార్పు తీసుకురాలేం. కానీ మెల్లిమెల్లిగా కొంత ఆ విధానాల్లోకి గనక మనం వెళ్ళగలిగితే, వాటిని మనం ధ్యానించగలిగితే, ఆ బోధించే క్రమం గాని, ఆహ్, ఆహ్, దేవుణ్ణి ఆరాధించే క్రమం గాని, లేకపోతే దీంట్లో జరిగినట్టు గొప్ప సంగతులు గాని, మన మినిస్ట్రీలో ముఖ్యంగా ఇండివిడ్యువల్ మినిస్ట్రీలో జరగాలి అనేనంటే, అదిగోండి ఆ విగ్రహాలు ఏమీ లేకుండా చూసుకోవాలి. రెండోది ఇచ్చేటువంటి బలి ఏదైతే ఉందో, శారీరక బలి కాదు గానీ, ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుంటూ, ఆయనకి ఆ స్తుతులు యాగంగా చెల్లిస్తూ, స్తుతులను బలిగా అర్పిస్తూ, మన జెహోవా ఫలాన్ని అందించి, దేవునికి ఘనపరిచి, ఆయన ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప గొప్ప తలంతులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని పొందుకొని అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండేలాగాన మన పరిచర్య ఉండాలని కోరుకుంటూ, ఈ కొన్ని మాటల్లో దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ నామానికి ఎంతో వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా పౌలు ఆయన చేసిన మినిస్ట్రీ ప్రభా, ఇదిగోనైనా ఒక విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి ఇదిగోనైనా తప్పుని, పొరపాటుని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి మీ వైపుకు త్రిప్పే పని చేశారు. తండ్రి ఇదిగోనైనా ఈ రోజుల్లో నిజంగా అలాంటి టీచింగ్స్, అలాంటి ప్రీచింగ్స్ లేవు గాని ప్రభా, ఇదిగోనైనా అపోస్తుల కార్యాలు నిజంగా ఎన్ని సంఘాల్లో ఎంత బలంగా దాన్ని ధ్యానించగలుగుతున్నారో తెలియదు కానీ ప్రభా, ఇదిగోనైనా ప్రతి సంఘంలో ప్రభా గొప్ప అపోస్తుల బోధ జరిగించబడలాగున అందరూ ఆ బోధ నుంచి ఆ బోధ వైపు త్రిప్పబడి అనేకుల్ని రక్షించే విధంగా ప్రభా మీరు మార్చండి. చిట్ట చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. తండ్రి మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ప్రతి సూచక కార్యం ప్రభా నెరవేర్చబడేటువంటి దినాల్లో ఉన్నాం. ఇదిగోనైనా కాబట్టి ప్రభా వీలున్నంత వరకు అనేకుల్ని ముఖ్యంగా కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగమని మీరు చెప్తున్నారు. ఆ విధంగా లాగాలి అని అంటే ప్రభా ఇదిగోనైనా అపోస్తులకు మీరు ఎలాంటి శక్తినిచ్చారో, ఎలాంటి బలాన్ని ఇచ్చారో, ఎలాంటి గొప్ప సంగతులను చేయడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తినిచ్చారో, అలాంటి శక్తిని మాకు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా దాని ద్వారా మేము ఏ సంఘాల్లోకి వెళ్ళి బోధించినా, ఎక్కడ ప్రకటించినా, ఎక్కడ ఏ సంత వీధుల్లో మేము తర్కించినా, ఏ విగ్రహారాధికులతో మేము మాట్లాడినా ఇదిగోనైనా వారి జీవితాల్లో, వింటున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప పెనుమార్పు జరుగులాగున వారందరూ మీ వైపు ఆకర్షించబడలాగున మీ కృపను అనుగ్రహించండి. అట్టి తలంతునివ్వండి, అట్టి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభా. ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి లోపాలను, శాపాలను మీరు జ్ఞాపకం చేసుకోక తండ్రి, కేవలం ప్రభా మీ నామ మహిమార్థమై అలాంటి తలంతులనిచ్చి ప్రభా పరిచర్యలో బహుబలంగా విస్తారంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మారవలసిన వారి సంఖ్య అనేకులు ఉన్నారు. వారు మారాలి అని అంటే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వాళ్ళు చూడాలి అని అంటే ప్రభా ఇదిగోనైనా మీరు అపోస్తులకి ఇచ్చినటువంటి ఇదిగోనైనా ఆ భారం ప్రభా, వారికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్స్ నైనా ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీలో చనిపోయిన వారిని లేపబట్టడానికి మీ వైపు అనేకులు ఆకర్షించబట్టడానికి, గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరమైన సంగతులను చేయడానికి ఇదిగోనైనా మీరు ఎటువంటి కృపను వారికి అనుగ్రహించారో అటు కృపను మమ్మల్ని కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ఆ విన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో కూడా గొప్ప తలంతులను అనుగ్రహించి మీ సేవా పరిచర్యలో విస్తారంగా వాడుకోనండి తండ్రి. ఇదిగోనైనా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి. ఇదిగోనైనా మాకు ఈ తలంతులు ఇచ్చి పరిచర్యలో మీరు వాడబడేలాగా మీ కృపను అనుగ్రహించమని మనల్ని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి అట్లే. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి శాంతి, సమాధానం, నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం తోడైండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. Amen. అందరికీ Praise the ప్రైజ్ Lord. లార్డ్. Brothers ప్రైజ్ and లార్డ్ sisters. సిస్టర్, Praise అందరికీ Lord, ప్రైజ్ లార్డ్. brothers and అందరికీ sisters. ప్రైజ్ లార్డ్. అందరికీ praise the Lord. లార్డ్ అందరికీ praise the Lord. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ Praise Lord అక్క. Praise Lord.